Nobody can stop this flow. Hallelujah. 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 Praise the Lord. హల్లెలూయా. అందరం మ్యూట్లు తీసి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారా? ఉన్నవారందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దాం. Hallelujah. హల్లెలూయా. ఎవరే గాని నిద్రపోవద్దు. నిద్రపోవడానికి సమయమే కాదు. దయచేసి ప్రతి ఒక్కరు నిద్ర మత్తుల నుంచి బయటికి వచ్చేద్దాం. అది ఒక వేటగాని ఉరి అని చూసుకోండి. అది పోయేవాడు వడ్డిన వల వంటిది. అందుకే శరీరానికి కావలసిన నిద్ర ముగించుకొని దాన్ని చూసి ఇంకా ఇది నాకు ఉరి అని చెప్పి జ్ఞాపకం తెచ్చుకోండి. దాని నుంచి బయటికి రావడం మంచిది. ఆమేన్. Amen. చెప్పండి, మెలకువగా ఉందామని. మెలకువగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఈరోజు మనం పునరుద్ధానపు దినం కనుక సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. ఆ కాలంలో పౌలు గారట దేనికి పరిచారకుడుగా ఉన్నారట? సిలువ మరణం గురించి చెప్పడానికి, ఇంకా పునరుద్ధానం గురించి, సిలువ ఎలా ఆయన పొందారు, సిలువ ఎందుకు పొందారు, పునరుద్ధానుడు ఎలా అయ్యారు, పునరుద్ధానుడు అవ్వడం వలన మనకి ఏంటి లాభం, ఇవన్నీ విషయాల గురించి పౌలు గారట పరిచారకుడుగా మారారట. అంతేకాదు, ఆ సువార్తలో నుండి తొలగిపోవద్దని, ఆ సువార్తను గట్టిగా చేపట్టి ఎలా నిలబడాలనో నేర్పిస్తున్న పరిచారకుడై ఉన్నారట. ఒక మాట చదువుకుందాం రండి. మొట్టమొదటిగా కొలస్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. Colossians chapter 1 verse 23. అలాగే 1వ అధ్యాయము 23వ వచనము. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు వెన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన వాక్యం కదా. పౌలు గారికి తను దేని కొరకు పరిచారకులై ఉన్నారో ఆయనకి తెలుసు. ఎందుకు కొరకు తను పిలువబడ్డాడో తనకి తెలుసు. తను దేవునిలోనికి రావడానికి, విశ్వాసంలోనికి రావడానికి ముందు దేవునితో ఒక ఎన్కౌంటర్. దమస్కు మార్గంలో తను వెళ్తున్నప్పుడే తన గొప్ప వెలుగును చూచి సౌలా సౌలా అని తన పేరుతో పిలువబడి తను తన కొరకు సాక్షిగా ఉండబోతున్నాడని అననీయ ద్వారా తెలియచేయబడి, ఇలా తన ప్రయాణంలో తను ఎందుకొరకు పిలువబడ్డాడని తనకి తెలుసు. ఈరోజు మొట్టమొదటిగా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు, ప్రతి సేవకుడు, ప్రతి దాసుడు, ప్రతి దాసురాలు తను ఎందుకొరకు పిలువబడ్డారో వాళ్ళకి తెలియాలి. ప్రార్థన అందుకోండి. తన పిలుపు ఏంటో తనకి తెలియాలి. తన పిలుపు ఏంటో తనకి తెలిసి ఒక్కొక్కరు ముందుకు కదలాలని ప్రార్థన చేద్దాం. పేతురును పిలుచుకునేటప్పుడు దేవుడు తను ఎందుకు వరకు పిలువబడుతున్నారో దేవుడు తనకి చెప్పారు. అలాగనే
పౌలు పిలువబడుతున్న సమయం తను ఎలా నిలవబడబోతున్నారో దేవుడు తనకి తేటగా వివరించారు. అదే రీతిగా ప్రతి ఒక్కరికి కూడా తన పిలుపు తనకి తెలియాలని, ఎందుకొరకు వారు నిలబడబోతున్నారో వారికి తేటగా అర్థం అవ్వాలని ఈరోజు ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. ఎవరైనా సేవకుడికి కూడా తన పిలుపు తనకి తెలియాలి. ఎందుకొరకు తను పరిచారకుడై ఉంటున్నారో, దేని కొరకు తను ప్రత్యేకింపబడ్డాలనో వాళ్ళకి గ్రహింపులోనికి రావాలి అని ప్రార్థన చేద్దాం. ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ అని చెప్పండి. ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ అది ఫీల్ అవ్వండి. ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్. చూడండి, ఈరోజు ఉదయం లేకపోతే మధ్యాహ్నం చక్కటి బిర్యానీ మీరు వండారనుకోండి, గిన్నెలో వేడి వేడిగా సర్వ్ చేస్తారు కదా, అవునా కదా? అవును. ఎంత వేడిగా మీరు మీ బిలవ్డ్ వన్స్ కి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఎంత వేడిగా అలా సర్వ్ చేస్తారు. సరే, లేట్ అవుతూ ఉంది, 1 hour అయిపోయింది, 2 hours అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, మీరు పెడుతూనే ఉంటారు. తెల్లవారింది, నిన్న మధ్యాహ్నం చేశారు, తెల్లారింది, ఏమవుతుంది రైస్? చెప్పాలి, ఏమవుతుంది రైస్? పాడవుతుంది. పాడవుతుందా? ఈరోజు దేవుడు నేర్పిస్తున్న పాఠం, ఆ ఫ్రెష్ గా తయారు చేసిన వెంటనే తింటున్న అనుభవంలోనికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. లేకపోతే అది పాడవుతున్న అనుభవం ఒకటి ఉంది అనిపించవచ్చు మనకి. వాక్యం ఎలా పాడవుతుంది? జీవాహారమే కదా, అది పాడవ్వదు కదా. అవును, పాడవ్వదు, బియ్యం పాడవ్వదు. కానీ నువ్వు దాన్ని ఉపదేశంగా మారుస్తున్నా, నీ ఉపదేశం ఉంది చూసావా, దానిలో కొన్ని క్రియలు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించండి. ఈరోజు మరొక ప్రశ్న కూడా అడగాలి. ఆ అన్నం ఉదయం అయిపోయింది అంటే, ఈరోజు మధ్యాహ్నం వండిన అన్నం రాత్రి గడిచింది, నెక్స్ట్ డే తెల్లారి గడిచింది, మళ్ళా నెక్స్ట్ కూడా ఒక 2-3 days అయింది అనుకోండి, అప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఆలోచన చేసి చెప్పండి త్వరగా. ఏమి ఎవరికి తెలీదా? అన్నం ఎలాగ పాడవుతుందో తెలీదా? నీరు వాసన తర్వాత రోజులు అయిపోయి దానిలో నుంచి పురుగులు వెళ్తాయి, తెలుసా? ఎప్పుడైనా చూసారా? మెత్తగా అయిపోయి పురుగులు కూడా రావడం ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు అంతవరకు చూడలేదేమో. బూజు పడుతుంది, బూజు పట్టిన తర్వాత ఇక చూడండి, అంత ఒక రకమైన ఈ స్మెల్ స్టార్ట్ అయ్యి చెత్తబుట్ట దగ్గర ఎక్కువ చూడగలుగుతాం. వాటి లోపల పురుగులు కూడా స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్ గా అదే విధంగా ఆ ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు ఉన్న ఆ ఫ్రెష్నెస్ ఎలా అయితే ఉంటుందో, దినములు గడుస్తున్న కొద్దీ వాటిలో నుంచే పురుగులు ఎలా పుడుతున్నాయో ఒకసారి గమనించండి. ఈ పురుగులు ఎక్కడి నుంచైనా బయట నుంచి తెచ్చి కలపాల్సిన అవసరం ఉందా? చెప్పండి. బయట నుంచి ఎక్కడి నుంచైనా తేవాలనా? లేదు. అవి ఎక్కడి నుంచి పుడతాయి? అందులో నుంచే పుడతాయి. ఎగ్జాక్ట్ గా అదే డేంజర్ జోన్ సంఘంలో కూడా ఉంది.
రండి కొన్ని మాటలు చదువుకున్న. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 నుంచి చదవండి. 28 నుండి 30వ వచనం వరకు చదవండి. అపోస్తుల కార్యాలు 28 నుండి 30 వరకు. చేస్తున్నారా? నా దగ్గర రికార్డింగ్ లేదు. చేస్తున్నాము. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. చదువుమా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమున కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఆలోచన చెయ్యండి. శిష్యులను ఈడ్చుకొని వెళ్ళిపోతున్న వంకర మాటలు పలుకుతున్న వారు ఎక్కడి నుంచి బయలుదేరతారట? మీలోనే బయలుదేరుదురు. మీలో నుండే బయలుదేరుతారు. ఇది ఎవరు చెప్తున్నారండి? ఎవరితో చెప్తున్నారు? స్వయాన పౌలు గారు చెప్తున్నారు. నేను అంటాను, పౌలంతటి వాడే ఈ మాట పలుకుతుంటే మరి మిగిలిన వారికి ఇంకెంత డేంజర్ జోన్. ఆలోచించండి. మీకు అర్థమైందా? గొప్ప ఇల్లండి, రాజుగారి ఇల్లండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లండి. అన్నం పాడవుదా? దినములు గడుస్తున్న కొద్దీ అన్నం పాడవుదా? అంతెందుకు, పాలెంలో పడిన మన్నా, నువ్వు ఈ రోజు పడిన మన్నా ఈ రోజు తీసుకోపోతే పాడవట్లేదా? ఒకసారి ఆలోచించండి. అదే మన్నా తిని బ్రతికిన వారి బట్టలు కూడా మాయలేదట. అదే మన్నా తిని నడిచిన వారి చెప్పులు అరిగిపోలేదట. కానీ ఈరోజు ఏరుకున్న మన్నా దాన్ని తినకుండా విడిచిపెడితే అది పురుగులు పట్టేదట. మరుసటి దినానికి ఏమయ్యేది? అది కంపు కొట్టి పాడైపోయేది, పనికొచ్చేది కాదండి. ఏం సూచిస్తుంది అది? నువ్వు వింటున్న సువార్త, నువ్వు వింటున్న వాక్యం ఫ్రెష్ ఫుడ్ గా భక్షించడం నేర్చుకో. దాన్ని తిను, దాన్ని జీర్ణించుకో. పర్లేదులే, తర్వాత చూసుకుందాం. నోను, తర్వాత నువ్వు చూసుకోవడానికి ఏముండదు. వంకర మాటలు పలుకువారు బయలుదేరుతారు. శిష్యులను ఈడ్చుకొని వెళ్ళుకోవాలనే వంకర మాటలు మాట్లాడేవారు బయలుదేరుతారు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఒక్కడికే అర్థమవుతుందా? అయ్యో, పౌలు గారి ప్రయాస వ్యర్థమేనా? ఎందుకంత కఠినత్వం? అందరూ మ్యూట్లు తీసి గ్రహిస్తున్నారా లేదా చెప్పండి. అర్థమవుతుంది. స్తోత్రం. ఇది ప్రతి ఏరియాలో, సంఘంగా కట్టబడుతున్న ప్రతి ఏరియాలో ఉన్న డేంజర్ జోన్. పౌలు గారు పలుకుతున్న మాట, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీరు ప్రవేశించునని నాకు తెలియను. పౌలు గారు చెప్తున్న వాక్యం, అలాగనే ఉందా లేదా అని పరిశీలిస్తున్న కూడా మనం చూసాం.
ఆ ఫ్రెష్ ఫుడ్ ని అలా స్వీకరిస్తున్న ఒక అద్భుతమైన అనుభవం ఉంది. మనం అటువంటి వారై ఉండాలి. మన్నాని ఏరుకుని, ఆ రోజు ఆహారం ఏరుకొని దాన్ని దంచి దాన్ని రొట్టెగా చేసి ఏదో రకంగా దాన్ని తీసుకుంటున్న అనుభవం ఉందే, ఆ అనుభవంలోనికి మనం అనుదినం వెళ్ళాలి. ఆ ఫ్రెష్నెస్ ని కోల్పోవద్దు. ఆ ఫ్రెష్నెస్ ని కోల్పోవద్దు. ఏ విధంగా అయితే ఆహారంలో నుండి పురుగులు బయలుదేరుతాయో అదే విధంగా మీలో నుండి వంకర మాటలు పలుకువారు బయలుదేరతారని వాక్యం చెప్తుంది. మరి తర్వాత చూడండి 31 చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? నిద్రపోండి కదా, మెలకుగా ఉండి నిశ్చింతగా పడుకోండి అని కదా, అంతే కదా. మెలకుగా ఉండు. ఆలోచన చేయండి. ఇది గుర్రు పెట్టుకున్న అనుభవం. ఇది మెలకు ఉండవలసిన సమయం. వింటున్నారా? రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుతూ ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్తున్న అనుభవాలు తెలుసు పౌలుకి. ఆ ప్రయాస వ్యర్థమైపోకూడదని జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండమని సూచిస్తున్నాడు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన మాట కాదు. అనుదినం, చెప్పండి అన్నమాట. అనుదినం అన్నాడు తింటున్న అనుభవం ప్రతి బిడ్డకు సంబంధించిన మాట. విశ్వాస ప్రయాణంలో ఉన్నావా? విశ్వాస ప్రయాణంలో ఉన్నామా? అయితే స్థిరముగా నిలబడాలి. విన్న బోధను బట్టి, ఉపదేశమును బట్టి, వాక్యమును బట్టి విశ్వాసంతో స్థిరముగా నిలబడాలి. లేకపోతే ఈ డేంజర్ జోన్ ఉంది. నిద్ర అనే ఒక మత్తు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనం నిద్రపోతున్న అనుభవం కాదండి. దాని అర్థం అసలు కళ్ళు మూసుకొని నిద్రపోవద్దని కాదండి. అలర్ట్, మెలకుగా ఉండమంటే దాని అర్థం ఏంటి? అలర్ట్ గా ఉండమని. మీరు కూర్చునే ఉన్నారు కానీ దొంగ వచ్చేదన్నా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకో, ఏమంటాం? ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా అంటాం. అవునా? అవునా కదా? చెప్పండి. అవును. ఆవులు వచ్చి ఏమన్నా ఇంట్లో వచ్చి అన్ని ఏదైనా తినేయడమో పట్టుకుని వెళ్ళిపోవడం చేస్తున్నాయి. కుక్కలో పిల్లలు ఎంటర్ అయిపోయినాయి అనుకోండి, మేము ఏం చేస్తాం? మెలకుగా ఉన్నవాడు తోలు వేసి కాపాడుకుంటాడు. ఎగ్జాక్ట్ గా అదే రీతిగా మెలకుగా ఉన్నవాడు కాపాడుకుంటాడు. ఈ మాట పలకండి, మెలకుగా ఉన్నవాడు కాపాడుకుంటాడు. హల్లెలూయా. కాపాడుకుంటాడు. ఈ రోజు అట్టి మెలకువ ప్రతి సంఘంలోనూ కావాలని ప్రార్థన చేద్దామా? ప్రతి సంఘంలోనూ అటువంటి మెలకువ కావాలి. గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి.
ప్రతి ఒక్కరికి కూడా సత్యమును తీసుకుని వెళ్ళడానికి ఒక పోరాటం ఉంటుంది. పరుగులు పెట్టడమే ఒక పోరాటం, కానీ దాని సత్యమును పట్టుకొని పరుగులు పెట్టడం ఇంకా పోరాటంతో కూడిన ప్రయాణం. చూడండి, అదే పౌలు గారు కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. వాటిని కూడా కొంచెం పరిశీలన చేసుకుంటూ ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఇదే అధ్యాయం 23వ వచనం నుండి చదవండి, 23 నుండి 25 వరకు చదవండి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు చదువుకుందాము. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును లక్ష్యపరచుకుంటలేదు. ఇదిగో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యలో సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖం చూడరని నాకిప్పుడు తెలియను. అక్కడ పౌల్ గారు వెళ్తున్న చాలా టైట్ సిచ్యువేషన్ ఒకసారి చూడండి. బంధకములు శ్రమలు నా కొరకు ఉన్నాయని కాచుకొని ఉన్నాయని నాకు తెలుసు, కానీ నా పరుగును నేను కడముట్టించాలా? యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలి. ఇవే నాకున్న పనులు. కనుక నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా నేను ఎంచుకోవట్లేదని చెప్తున్నా. హల్లెలూయా. ఈరోజు మనం ఇట్టి ప్రార్థనే చేద్దాం. దేవుడి వలన పొందిన పరిచర్య భాగ్యం, దేవుని వలన పొందిన పిలుపు, ఏర్పాటు, అది ఏదైనా సరే కడముట్టించాలి. ఎందుకొరకు ఒక్కొక్కరు పిలువబడ్డారో ఆ పనిలో ప్రతి ఒక్కరు కూడా పరుగులు పెట్టాలి. అలా పెట్టాలి అన్నా, అలా ఇవ్వబడిన వర్క్ ని కంప్లీట్ చేయాలి అన్నా మొట్టమొదటిగా ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? తన ప్రాణం తనకి ప్రియముగా కనపడకూడదు. నేను 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 నాది నాది అనే స్వభావం పూర్తిగా విడిచిపెడితేనే ఇది సాధ్యమవుతుంది. సంఘములలో ఈ క్యారెక్టర్ బాగా ఎంటర్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రార్థన యొక్క విలువ, సాక్ష్యం ఈ లోకంలో మనం చూడకపోయినా దేవుని సన్నిధికి చేరిన తర్వాత దాని ఫ్రూట్ ని మనం చూస్తాం. నిరీక్షణ కలిగి ప్రార్థన అందుకుందాం. ప్రార్థనలు చేద్దాం. ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డ, అది ఏ ఏరియాలో అన్నా ఉండొచ్చు, ఏ పట్టణంలోనైనా ఉండొచ్చు, క్రీస్తుకు అవయవములుగా పిలువబడడానికి ఏర్పాటులో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. తన ప్రాణం తనకు ప్రియముగా కనపడకూడదు. పలకండి అన్నమాట. తన ప్రాణము తనకు ప్రియముగా కనపడకూడదు. తన ప్రాణం మీద లక్ష్యం ఉంచుతున్న అనుభవాల నుండి తొలగి రావాలని చెప్పండి. ఈ అనుభవాల ప్రతి
ప్రతి బిడ్డ కూడా వెళ్ళాలని, ఈ మనస్తత్వం ప్రతి ఒక్క క్రైస్తవుడికి రావాలని ప్రార్థన చేద్దాం. చూడండి, చాలా మంది ఇలా అంటారు, అయ్యగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేనైతే బాగా తింటానన్న ఫీల్ లో మీరు ఉపవాసం ఉండి మా కోసం ప్రార్థన చేయండి. కాదండి, పిలుపులో ఉన్న ప్రతి బిడ్డకు ఈ ఫీల్ రావాలి. సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవునికి శిష్యులునిగా చేయమన్నారు. శిష్యులను ఈడ్చుకొని వెళ్లే భయంకరమైన డేంజర్ జోన్ ఉంది, వంకర మాటలు మాట్లాడే డేంజర్ జోన్ ఉంది. వారు ఎక్కడి నుంచో బయలుదేరరు, మీలో నుండే బయలుదేరతారు. ఆ ఫ్రెష్నెస్ పోకుండానే పరుగులు పెట్టాలి. వింటున్న వారు, పొందిన వారు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండ ఏం చేయాలి? ఊరికే ఉంటారా? చూడండి, నిద్రపోతున్న వారు ఎక్కడున్నవారు అక్కడే ఉంటారు, మెలకువగా ఉన్నవారు అక్కడ ఉండరు. ఫోన్ మూవీ పనిలో ఉంటారు, పనిలో ఉంటారు. అట్టి పరిస్థితులు సంఘములలో పూర్తి స్థాయిలో వ్యాపించాలని ప్రార్థన చేద్దాం. గ్రహించిన వారు ధన్యులు. ప్రార్థన అందుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.